దక్షుడి యాగాన్ని ధ్వంసం చేయడానికి శివుడి ఆజ్ఞతో భద్రకాళి వీరభద్రుడు గణాలను వెంటబెట్టుకొని బయలుదేరేసరికి అక్కడ దక్షుడి యాగం చేసే చోట ఉత్పాతాలు కలిగాయి. ఉల్కలు రాలాయి. రక్తవర్షం కురిసింది. ఆకాశం నుంచి పాములు, తేళ్లు, క్రిమికీటకాలు పడ్డాయి. యాగశాలలో ఉన్నవాళ్లు కొందరు దక్షుణ్ణి తిట్టారు. మరికొందరు ప్రాణాలకు వెరిచి పారిపోయారు. ఈ లోపల వీరభద్ర గణాల వాళ్ళు యాగశాలను చుట్టుముట్టి బయటకు వచ్చేవారిని బాధించసాగారు. వీరభద్రుడు తన ప్రముఖ అనుచరులతో యాగశాల ప్రవేశించాడు. వాళ్ళందరూ లోపల ఉన్న దేవతలను, ఋషులను చావబాదసాగారు. దక్షుణ్ణి చూడగానే వీరభద్రుడికి తన తండ్రి అయిన శివుడి దుఃఖం జ్ఞాపకం వచ్చి ఎక్కడలేని రౌద్రమూ వచ్చింది. అతను దక్షుడి తలను నరికి హోమగుండంలో హోమం చేశాడు. తరువాత వీరభద్రుడు ఋత్విక్కులను, దేవతలను, యాగశాలలో ఉన్న మిగిలిన వాళ్లను చూసి, ఈశ్వరద్రోహి అయిన దక్షుడి చేసే యాగానికి వచ్చినందుకు ఫలం అనుభవించండి అని వారిని నానాహింసలు పెట్టాడు. దక్షుడి భార్య అయిన ప్రసూతి, ఇతరులు వచ్చి వారిని ప్రార్థించి శాంతపరిచారు. అప్పుడు భద్రకాళి, వీరభద్రులు తమ తమ సేనలతో కైలాస పర్వతానికి వెళ్లి శివుడికి నమస్కరించి నిలబడ్డారు. ఈలోపుగా వీరభద్రుడు మొదలైన వాళ్ల చేత చావు దెబ్బలు తిన్న దేవతలు, ఋషులు బ్రహ్మ వద్దకు వెళ్లి జరిగినది చెప్పారు. బ్రహ్మ వారందరినీ వెంటబెట్టుకొని వైకుంఠానికి వెళ్లి విష్ణువుతో వీరభద్రుడు దక్షుడి తల నరికి హోమగుండంలో వెయ్యటము, దక్షయాగం విధ్వంసం కావటము మొదలైన వివరాలన్నీ చెప్పాడు. అందరూ కలిసి కైలాస పర్వతానికి వచ్చారు. వారు వచ్చేసరికి శివుడు ధ్యాన సమాధిలో ఉన్నాడు. ఆయన చుట్టూ వీరభద్రుడు మొదలైన వాళ్ళు, గణాల వాళ్ళు ఉన్నారు. శివుడు సమాధి చాలించి బ్రహ్మ విష్ణువులను, దేవతలను, ఋషులను చూసి అందరినీ కూర్చోమని చెప్పాడు. విష్ణువు శివుడితో, సదాశివ, కోపాన్ని, విచారాన్ని వదిలిపెట్టు. ప్రకృతి మాయలో పడకు. నిన్ను ద్వేషించినందుకు దక్షుడు ఫలితం అనుభవించాడు. కాని దక్షుడు ప్రారంభించిన యాగం పూర్తి కాకపోతే ప్రపంచానికి అనావృష్టి కలిగి చాలా నాశనం జరుగుతుంది. అందుచేత నువ్వు దక్షుణ్ణి బ్రతికించి అతని యాగాన్ని పూర్తి చేయించు అన్నాడు. శివుడు అందుకు సమ్మతించి మనమందరము వెళ్ళి దక్షుడి యాగం పూర్తి అయ్యేటట్టు చేసి లోకాలను కాపాడుదాం అన్నాడు. వాళ్ళు యాగశాలకు వెళ్లేసరికి యాగశాల బీభత్సంగా ఉన్నది. అగ్నిగుండంలో దక్షుడి తల రూపు లేకుండా పోయింది. శివుడు వీరభద్రుడితో, నువ్వు ఉత్తర దిక్కుగా వెళ్లి ఉత్తరంగా తలపెట్టుకుని పడుకుని ఉన్న వాళ్ల శిరస్సు నరికి తీసుకురా అని పంపాడు. వీరభద్రుడు ఒక గొర్రె తలను నరికి తెచ్చాడు. దక్షుని మొండానికి ఆ గొర్రె తలను తగిలించి దక్షుణ్ణి బతికించి ఆయన చేత వేదోక్తంగా యాగం పూర్తి చేయించారు. ఈసారి దక్షుడు శివుడికి కూడా భాగం ఉండేలాగు యాగం చేశాడు. తరువాత ఆయన శివుణ్ణి క్షమాపణ వేడుతూ, నేను నీ గొప్పతనం తెలుసుకోలేక నిన్ను దూషించాను. నిన్ను దూషించిన ఆ తల పోయింది. నీ దయ వల్ల నాకు బుద్ధితో కూడిన తల ఏర్పడింది. నా తప్పులు మన్నించి నన్ను కాపాడు అన్నాడు. శివుడు దక్షుడి క్షమాపణను ఆమోదించి, దక్ష, కారణం లేకుండా కార్యం పుట్టదు. నీ తప్పులను నేను క్షమించాను అని దక్షుణ్ణి వరం కోరుకోమన్నాడు. అప్పుడు దక్షుడు, ఆయన భార్య మొదలైన వారు దక్షయాగం జరిగిన చోట దక్ష వాటిక అనే పేరుతో ప్రసిద్ధం కావాలని, అది శివుడి నిలయంగా ఉండాలని కోరారు. శివుడు అందుకు సమ్మతించి భద్రకాళి, వీరభద్రులతో ఈ ప్రదేశాన్ని ఆగ్నేయంగా ఉండే గౌతమీ తీరాన మీరు మీ గణాలతో నివసించండి అన్నాడు. ఆయన భద్రకాళి సహితంగా వీరభద్రుణ్ణి గణాధిపతిగా చేసి సతీదేవి శరీరాన్ని తీసుకొని బ్రహ్మ విష్ణువులతో సహా కైలాసానికి తిరిగి వచ్చి బ్రహ్మ విష్ణువులను, ఋషులను పంపివేసి సతీదేవి శరీరాన్ని పక్కన ఉంచుకొని తపస్సులో మునిగిపోయాడు. దక్షుడి కుమార్తెలలో స్వద అనే ఆమె పితృదేవతలకు భార్య అయి మేనక, ధన్య, కళావతి అనే
3 కుమార్తెలను కన్నది. వాళ్ళు చాలా అందగత్తెలు. అందరి కోరికలు తీర్చుతూ లోకాలన్నీ తిరుగుతూ ఉండేవారు. ఒకసారి వారు 3 మహాలక్ష్మి విష్ణువులను చూడబోయి వారిని తమ నృత్య గానాలతో ఆనందపరిచి కూర్చుని కబుర్లు చెబుతుండగా అక్కడికి బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందనాథులు వచ్చారు. వారిని చూసి విష్ణువుతో సహా అందరూ ఎదురు వెళ్ళి నమస్కారాలు చేసి గౌరవించారు. కాని మేనక, ధన్య, కళావతులు మాత్రం ఆసనాల నుంచి లేవలేదు. అది చూసి సనత్కుమారుడు కోపించి, మీకు గర్వం బాగా ఎక్కిపోయింది, మీరు స్వర్గంలో ఉండతగురు, భూలోకంలో వారిని పెళ్లాడి అక్కడే ఉండిపోండి అని ఆ 3 శపించాడు. అప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడి, మునీశ్వరులారా, అజ్ఞానం చేత చేసిన మా తప్పు క్షమించి మాకు శాప విమోచనం అనుగ్రహించండి అని వేడుకున్నారు. దానికి సనక సనందనాథులు, గర్వానికి ప్రాయశ్చిత్తం గర్వం పోవటమే, ఇక శాపం మాట అంటారా, ఈ శాపం లోకాలకు మేలు కలిగించేదే అన్నారు. ఈ సంగతి తెలుసుకొని ఆ 3 కన్యలు తృప్తిపడి విష్ణువు వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు. హిమాలయానికి రాజైన హిమవంతుడు చాలా అందమైన వాడు. అతను తన కొండపైన గల ఆశ్రమాలన్నీ తిరుగుతూ అక్కడ తపస్సు చేసుకునే దేవతల యోగక్షేమాలు, మహారుషుల యోగక్షేమాలు శ్రద్ధగా విచారిస్తూ ఉండేవాడు. అందుచేత వాళ్ళు అతనికి మేనకనిచ్చి వివాహం చేయించారు. ఒకనాడు హిమవంతుడి వద్దకు బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రుడు, ఇతర దేవతలు వచ్చారు. హిమవంతుడు వారికి షోడశోపచారాలు చేసి వచ్చిన పని అడిగాడు. మహాశక్తి దక్షుడికి సతి అనే కుమార్తెగా పుట్టి శివుణ్ణి పెళ్లాడి శరీరం త్యజించింది. శివుడు సతిపోయాక విరక్తితో తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు తారకాసురుడు అనేవాడు రాక్షసులకు రాజై లోకాలను క్షోభ పెడుతున్నాడు. మహాశక్తి తిరిగి జన్మించి శివుణ్ణి పెళ్లాడి ఒక కొడుకును కనేదాకా తారకుడు ఇలా లోకపీడ చేస్తూనే ఉంటాడు. అందుచేత నువ్వు మేనక ఆ మహాశక్తిని గురించి తపస్సు చేసి ఆమె మీకు కుమార్తెగా పుట్టేలాగు వరం పొందండి అని దేవతలు హిమవంతుణ్ణి హెచ్చరించారు.